28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. చోటు దేవుడు మనందరితో కప్పటి 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 ఆడతాడు. అప్పుడప్పుడు చదరంగం కూడా ఆడతాడు. వాడికి చాలా గేమ్స్ వచ్చు. నువ్వు బీడి పట్రా. మేక ఏంట్రా ఇది? వాడు హీరో అంటాడు, వాడు రియాలిటీ షో అంటాడు, పైగా నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నానంట. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? అమరీష్ పూరి గారు, మొగాంబో ఖుషువా, నానా పటేకర్ గారు, अच्छा है, ప్రేమ్ చోప్రా, प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा, అమితాబ్ బచ్చన్, रिश्ते में हम तुम्हारे बाप लगते हैं. नाम है शहंशाह. సంజీవ్ కుమార్, अगर किसी ने खेलने की कोशिश की तो बोल के रख दूंगा. రాజా మురాద్, हीरे बेचने वाले लकड़ी के डिब्बों की कीमत की परवाह नहीं करते. శక్తి కపూర్, आओ पक्षिक पिक ले ले. గుల్షన్ గోవర్, बैटमैन. పరేష్ రావత్, साला ये कौन बोला रहा है मेरे को? इधर देवा उठा ले रे, मेरे को उठा ले. గోవిందా, आइला ये तो टू मच हो गया रे. ఫిరోజ్ ఖాన్, तेजा, I just can't beat the heat, you know. రియల్లీ ఫ్యాబులస్. Thank you so much. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎంతో మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేశాను, ఓన్లీ ఇద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులు నేను మిస్ చేశాను. అండ్ వన్ ఈజ్ వాసు డబ్బింగ్ ఆర్టిస్ట్, కేజీఎఫ్ అండ్ మన శివకార్తికేయన్, ధనుష్కి చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొక డబ్బింగ్ ఆర్టిస్ట్ అజీజ్ నాజర్. సో అజీజ్ నాజర్ అంటే చాలా ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడున్న డబ్బింగ్ ఆర్టిస్ట్లో టాప్ మోస్ట్ నెంబర్ 1 అని కూడా చెప్పుకోవచ్చు. విలన్స్కి చెప్పే వాళ్ళల్లో ది బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఆల్మోస్ట్ కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు అక్కడ కనపడుతున్నారు. మధ్యలో ఉంది అమరీష్ పురి. ఎస్, ఆ వాయిస్ కూడా కుమ్మేస్తారనమాట. సో ఈజ్ దన్ గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం. సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ సుమన్ టీవీ. యా, డెఫినెట్లీ. డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా సుమన్ టీవీలో పార్ట్ ఆఫ్ ఏ. ఎస్, ఇక్కడ కనిపిస్తున్న టాప్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టుల్ని ఇలా చేసి డిజైన్ చేసి పెట్టుకున్నారు. Those are all villains. You are also villain? Yeah, I like to play a villain, but normally I'm a very soft spoken person. ఓకే. సో నేను చెప్పినట్లుగానే తెలుగులో ఉన్న టాప్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులలో మీరు ఒకళ్ళు. Thank you. అజీజ్ నాజర్ అనే నేమ్ ఈ రోజు చాలా బాగా వినపడుతుంది ఎక్కడ చూసినా. God's grace and బట్ my పీపుల్ Guruji's దే blessing. డోంట్ నో విలన్స్ కు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ అజీజ్ నాజర్ గారు మా ఛానల్లో తక్కువగా కనిపించారు కాబట్టి. That's my honor actually. సార్, ఫస్ట్ మా అందరికి ఎంతో ఇష్టమైన, అంటే ఇంటర్వ్యూకి కూడా ఒక ఊపు రావాలంటే ఏక్ నిరంజన్, మకరన్ దేశపాండే గారు వాయిస్ తో స్టార్ట్ చేద్దాం. ఒక ఊపు వస్తుంది. విల్ గో హెడ్ అండ్ ఫుల్ ఇంటర్వ్యూ. Yeah, sure. See, it happened very long back. మా co-star, మీరు అంగ్రేజ్ సినిమా మీకు ఐడియా ఉండొచ్చు. అంగ్రేజ్ హైదరాబాద్ like those films, we were working on that. సో ఆ టైంలో మై co-star మస్త్ అలీ, హూ వాజ్ ఆల్సో ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయన నాకు కాంచన్ బాబు గారు, మా గురూజీ, ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సార్, మా ఫ్రెండ్ అజీజ్, ఆయన కూడా లైక్ హీఈస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ మీరు ట్రై చేయొచ్చు వాయిస్ అని. సో ఆ 99-2000 పీరియడ్లో వన్ మ్యాన్ ఆర్మీ, సుమన్ గారు హీరో, అప్పుడు థ్రిల్లర్ మంజునాథ్ కన్నడ హీరో అండ్ డైరెక్టర్. సో ఆయన సినిమా వన్ మ్యాన్ ఆర్మీకి ఐ ట్రైడ్ మై వాయిస్. కన్నడ టు హిందీ జరిగింది. అది రిథమ్ స్టూడియోలో, కొల్లిరామ్ కృష్ణ గారి పాత స్టూడియో రిథమ్. సో దెన్ గురూజీ లైక్ మై వాయిస్ అండ్ సిన్స్ దెన్ దట్ జర్నీ బిగాన్. సో అప్పటి నుంచి కొన్ని బిట్ క్యారెక్టర్స్కి క్రౌడ్ అండ్ ఆల్ ఐ యూస్ టు డబ్ అండ్ యూస్ టు ఎంజాయ్ మై వర్క్. Because since college days, being very fond of mimicry, imitating characters and villains, అది నాకు చాలా ఇష్టమైన పని అనమాట. లైక్ అరే, హౌ టు లైక్ imitate his voice, how to like match voice for him. So it began that way. So మకరన్ దేశపాండే మీరు అడిగారు. Before that, Guruji gave me the opportunity to try my voice for the villain Mukul Dev in 2007 in the movie called Siddham. Jagpati Babu garu was the hero and Mukul Dev was the villain. J.D. Chakravarti garu was the director. So our voice nadi okay ayindi aa cinemalo and everyone was happy. Since then I began to dub for main villains. And ade studio lo Jeevan sound engineer Jeevan asked me that Puri gar cinema is coming, Ek Niranjan. అందులో ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఈజ్ థియేటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్ట్ మకరన్ దేశపాండే గారు. క్యాన్ యూ డబ్ ఫర్ హిమ్? Like my confidence is like, you can dub for him. So
నెక్స్ట్ వాయిస్ ఓవర్ లైక్ వాయిస్ టెస్ట్కి వచ్చాను అండ్ దెన్ చూస్తే అరే బాపరే లైక్ మై ఏజ్ వాజ్ వెరీ లెస్ దోస్ డేస్ 27, 28. అలా కెన్ ఐ డబ్ ఫర్ హిమ్ అంటే వాయిస్ ట్రై చేశారు మకరంద్ గారికి అండ్ దెన్ ఆయన్ని జస్ట్ ఆయన స్టైల్ని క్యాచ్ చేసి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ అండ్ దెన్ ఇట్ గాట్ ఓకే అండ్ దట్స్ హౌ ఇట్ బిగాన్ అనమాట. ప్లీజ్ మా కోసం మీకు ఫస్ట్ కెరీర్ ఇచ్చిన సిద్ధం ఎస్ అది అండ్ మకరంద్ దేశపాండే గారు. ఓ ఎస్. చోటు దేవుడు మనందరితో కప్పటి 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 ఆడతాడు, అప్పుడప్పుడు చదరంగం కూడా ఆడతాడు. వాడికి చాలా గేమ్స్ వచ్చు, నువ్వు బీడి పట్రా. దాట్స్ హౌ మకరంద్ దేశపాండే. సో ఇది చెప్పిన తర్వాత థియేటర్లో ఈ సినిమా చూసిన తర్వాత అరే ఏదో అచీవ్ అయ్యారు వెళ్ళిపోవచ్చు. I saw the film in Galaxy Theatre, Toli Chowki. ఓకే. And the best thing was, like, I also do English voiceovers. Mimicry నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. సో జోక్లో లైక్ I became friends of the direction department of Puri గారు and then థియేట్రికల్ ట్రైలర్ ఏక్ నిరంజన్కి చెప్పి వెళ్ళిపోయాను. పూరి గారికి ఇది వినిపించండి, ఇఫ్ హీ లైక్స్ దెన్ హీ కెన్ కీప్ మై వాయిస్. Aditya Ram Movies presents Prabhas in an as Ek Niranjan. So ఇది చెప్పి నేను వెళ్ళిపోయా అండ్ దెన్ లైక్ అలా జోక్లు చెప్పి వెళ్ళిపోయా. సంథింగ్ లైక్ దే కెన్ అంటే 5 minutesలో నాకు కాల్ వచ్చింది, పూరి గారు పిలుస్తున్నారు నిన్ను. ఓకే. అరే సార్ నేను ఏ తప్పు చేశానని నేను భయపడ్డాను. వెళ్తే అజీజ్ ఇది డబ్ చేసింది నువ్వా? అవును సార్ ఏమైనా తప్పైందా? నో నో నో, ఆ థియేట్రికల్ ట్రైలర్ వాయిస్ చాలా బాగుంది, యూనిక్గా ఉంది, అది మనం వేరే ట్రైలర్ కట్ చేసి అది లైక్ ఐ రిలీజ్ ఇట్ గ్రాండ్ వే అంటే ఆ ట్రైలర్ కూడా చూసి నేను థియేటర్లో చూసి షాక్ అయ్యాను. అయ్యో లైక్ హీ లైక్ మై వాయిస్ అండ్ దెన్ దట్ ర్యాపో విత్ పూరి గారు హ్యాపెండ్ విత్ దాట్ ఫిల్మ్ అనమాట. పూరి గారు అంటే బాగా ఇష్టం కదా మీకు? Yeah, I ఉన్న like him a డైరెక్టర్స్ lot. లో మిమ్మల్ని కూడా బాగా Even లైక్ he చేస్తారు. likes me a lot, and I think he doesn't know that I started dubbing for his films with దేశముదురు. దేశముదురులో ఒక చిన్న క్యారెక్టర్, కశ్మీర్ ఎపిసోడ్లో ఒక విలన్ ఉంటారు, హలో యాపిల్. సో సిన్స్ దెన్ ఐ స్టార్టెడ్. ఏక్ నిరంజన్ ఇస్ ఆఫ్టర్ దిస్ థింగ్. బిఫోరే దేశముద్రు. యా బిఫోర్ దేశముదురు. ఓకే, అది గుర్తుంది నాకు. హలో హ్యాపీ. ఎస్ 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 ఎస్. ఎలా ఉంటుంది పూరి గారితో జర్నీ? ఎందుకంటే పూరి గారితో జర్నీ చాలా మంది ఇష్టపడుతుంటారు. అండ్ ఆయనతో రిలేషన్ ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అని చాలా మంది ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. చాలా తక్కువ ఆయన తొందరగా నమ్మరు ఎవరిని, నమ్మితే వదిలిపెట్టారు లైఫ్ లాంగ్. Almost everything positive about him. He's very cool. Like he doesn't take much takes. Like he gets what he wants. Like అసలు ఫస్ట్ టేక్లో ఓకే అవ్వకపోతే కాదు యా we got it. So ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెరీ ఫాస్ట్ ఫిల్మ్ మేకర్ I ever saw in my career is Puri garu, because I worked for 3 of his films. I worked for Jyoti Lakshmi. He gave me a role of a second villain in that film. And then Smart Shankar lo kuda I have a small part and I also dub for the villain. And then Romantic lo I have a very good role. And then again Makaran gariki kuda dubbing cheppan Romantic lo. So I've been traveling with him and a couple of other directors. ప్రభాస్ గారి ఫీలింగ్ ఏంటి ఆ సినిమా చూసిన తర్వాత? Like I don't know మకరంద్ him. దేశపాండే గారి I never met him personally. I just saw him. Like I was dubbing for his film called Saho, and then in Prasad Labs the mic was like so high. సార్ ఇది మైక్ చాలా హై ఉంది, ఎవరు ప్రభాస్ గారు చెప్పారు ఇందాక. ఓ కొంచెం సో దాట్ వాస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు సోను సూద్ గారి వాయిస్కి మీ డబ్బింగ్ అనేది చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటుంది సార్. ఎందుకని సోను సూద్ గారికి కంటిన్యూగా చెప్పకుండా కొన్ని పిక్చర్స్ చెప్పేసి మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు అసలుకి? యా ఐ థింక్ బికాస్ ఆఫ్ ద స్లాంగ్. Like కొన్ని some directors they want that proper Andhra like nativity diction. Adi nen I think it's not possible for me to like exactly Pushpalo slang undi, so that I can't dub. So maybe because of that, so Acharya lo kuda miss ayyanu dan valla. So my Telugu comes in a very like stylish way, or you can say north faces ki set ayyela voice. So maybe because of that దూకుడులో ఆయన స్టైలిష్గా ఉంటారు. మేక ఏంట్రా ఇది, వాడు హీరో అంటాడు, వాడు రియాలిటీ షో అంటాడు, పైగా నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నానంట, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? సో
So that's how, like, maybe because of that stylish way of speaking Telugu, ఓకే కొన్ని నేటివిటీ కైండ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ మిస్ అయ్యాను. ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్. ఏమేమి మూవీస్ చెప్పారు ఆయనకి? సోను శక్తి సూద్ చెప్పారు కదా. గారికి శక్తి, దూకుడు, అండ్ దబంగ్ Telugu version, plus couple of ads. Recently you can see an ad called Dr. Reddy's Rebalance Energy రీబ్యాలెన్స్. Drink. ఓకే, So for that also. చాలా బాగుంటాయి దూకుడులో డైలాగ్స్. Thank you so much. Yes. మా వాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్గా ఉన్నావు. 1 inch హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. శత్రు కూడా స్టన్ అయ్యేలా ఉన్నావు. గ్రేట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ నా కళ్ళు మూసుకుంటే సినిమా చూసినట్టుంది సార్ డబ్బింగ్. థ్యాంక్స్. మీరు థియేటర్లో ఉండాల్సిన పని లేదు. ఏదన్నా ఇంకొక డైలాగ్ దూకుడు నుంచి ఫన్నీ డైలాగ్ నా కోసం. నాగార్జున ఈ పెన్లో ఉన్నాడా? అజయ్ కుమార్ శంకర్ నారాయణ కొడక ఏంట్రా? So that was a very funny scene. Yeah, actually, Srinivaittla garu created magic in that film. Like, I'm a fan of him. I dubbed for his other films also, Bruce Lee and Badshah. And D was also very good. But I didn't dub for that film. But D was like, I'm a fan of that film. ఓకే సార్, ఇది ఇప్పుడు సినిమాకి ఇంత వేరియేషన్ చూపిస్తారు కదా డబ్బింగ్ ఆర్టిస్ట్ లో. ఎస్పెషల్లీ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ ఏం కాదు అసలు ఫస్ట్ లో. అండ్ అంటే చెప్పగా అలవాటైందా, లేకపోతే చూసి నేర్చుకున్నారా ఎక్కువ? See, as I told you, mimicry is very big advantage for me. ఓకే, లైక్ సినిమా మీద, స్క్రీన్ మీద, లైక్ వైల్ డబ్బింగ్ ఒక ఆర్టిస్ట్ని చూస్తే ఆయన ఎలా యాక్ట్ చేశారు, హౌ పర్ఫెక్ట్ కెన్ ఐ మ్యాచ్ మై వాయిస్ ఫర్ హిమ్. లైక్ సినిమాలు మీరు చూస్తే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎ డిఫరెంట్ షేడ్. మక్రమ్ గారు వాయిస్ సోను సూద్కి సెట్ అవ్వదు, ఆయన వాయిస్ ఆయనకి సెట్ అవ్వదు. So by like looking at the face, I try my best to mould like as if ఆయనే చెప్పారు, like he himself dubbed for the film. That feeling, that satisfaction మనకు like ఇన్నర్ అది వస్తుంది నాకు. సెట్ అవ్వలేదు సార్, ఇది నా వాయిస్ ఈయనకి సెట్ అవ్వదు, లైక్ ట్రై సమ్ అదర్ ఆర్టిస్ట్, ఆయన స్ట్రైట్గా నేను చెప్పేస్తాను. వర్క్ సాటిస్ఫాక్షన్ అని కూడా ఉండాలి మనకి. డబ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. ఎక్స్ప్రెషన్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ యూ నీడ్ టు లెర్న్ వైల్ డబ్బింగ్. When the expression is right, then it's nothing like it. Pappu Garu, like, is my very good friend. He's a very big name in dubbing. He's a sound engineer at Shabdalaya. I know very well. I've learned many things from him. Like Pappu Garu used to always say, expression with a concentrate upon you. So that like he taught me like many tactics of dubbing. So ఆయన దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. Like he's also a mentor. ఓకే, సో ఇప్పుడున్న యూత్ కూడా ఎంతో ఇష్టమైన వాయిస్ అమరేష్ పురి గారు. అండ్ మీరు కాలేజ్ డేస్ లో మిమిక్రీ చేసి అండ్ ఇప్పుడు ఆయన లేని లోటును కూడా తీరుస్తున్నారు ఆయన డబ్బింగ్ చెప్తూ. ఇక్కడ ఎప్పుడన్నా తెలుగులో ఒకటి, హిందీలో ఒకటి, మీకు బాగా ఇష్టమైన అమరీష్ పురి గారి డైలాగ్ అంటే ఏమని చెప్తారు? లైక్ హిందీ మెనీ డైలాగ్స్, మెనీ ఫిల్మ్స్. మిస్టర్ ఇండియా ఇస్ దేర్. ఆయన సినిమాలో విలన్ అంటే ద ఫస్ట్ ఎవర్ the person's name comes from like a fan's mouth is Amrish Puri. Villain is Amrish Puri. So my dialogue, my favorite dialogue is from the movie Karan Arjun, where Rana Thakur he played in that. Okay. ऐसी मौत मारूंगा दोनों हरामजादों को कि भगवान ये पुनर्जन्म का सिस्टम ही बदल देगा. कहाँ देखा तूने करण अर्जुन को? ये मौत की परछाई है, मौत की. देख तेरी मौत आ गई. అయ్యో, హైస్ కూడా అలా పెట్టేస్తున్నారు మీరు. తెలుగులో అమరీష్ పురి గారి ఒకటి. If he speaks in Telugu, then okay. జగదేక వీరుడు అతిలోక సుందరి చెప్తారా? I don't remember that dialogues, but ఏ బాలిక. Imagine the dialogue of దూకుడు. If సోను సూద్ లేకుంటే, అమరీష్ పురి గారు ఉంటే, దూకుడు సినిమాలో విలన్, how will he speak the dialogue? మా వాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. 1 inch హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. థ్యాంక్ యూ. సో భయ్య, ఫైనల్గా మీరు కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఎంతో మంది విలన్స్ని మిమిక్రీ చేసుకుంటూ అండ్ ఈరోజు ఎంత పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ అందరు విలన్స్కి డబ్ చేశారు. అండ్ కొంతమంది విలన్స్ అండ్ హీరోస్ నేను చెప్తాను, జస్ట్ ఒక వన్ లైన్ మీరు డబ్ చేయండి సార్. యా, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మా అందరికి అండ్ మీకు ఇష్టమైన అమరీష్ పురి గారు. మొగాంబో
खुश हुआ. నానా పటేకర్ గారు, अच्छा है. ప్రేమ్ చోప్రా, प्रेम नाम है मेरा. प्रेम चोपड़ा. అమితాబ్ బచ్చన్, रिश्ते में हम तुम्हारे बाप लगते हैं. नाम है शहनशाह. సంజీవ్ కుమార్, अगर किसी ने हिलने की कोशिश की तो भून के रख दूंगा. రజా మురాత్, हीरे बेचने वाले लकड़ी के डिब्बों की कीमत की परवाह नहीं करते. శక్తి కపూర్, आओ पकचिक पिक ले ले. ఓం పూరి, नीलकंठ शायद नरसिम्हा का कॉफ इस गांव से उड़ गया है. जय राधे माधव. డానీ, हमारा उसूल कहता है हर गलती की सजा मौत है. मौत అజిత్, प्लान के मुताबिक. గుల్షన్ గోవర్, बैटमैन నజరుద్దీన్ షేక్, ये पाप है, ये गुनाह है. పరేష్ రావత్, साला ये कौन बोला रहा है मेरे को इधर. देवा उठा ले रे, मेरे को उठा ले. సునీల్ శెట్టి, हाय. अगर किसी ने मेरी मिमिक्री की तो मैं उसे भून के रख दूंगा. గోవిందా, हाइला ये तो टू मच हो गया रे. నవాజుద్దీన్ సిద్దిక్, मेरे को जब भी अंदर धुआ जाता है मेरे को बात करने को होता है. मेरे को ऐसे कोई अगर कोई मेरे को सिगरेट पिलाएगा तो मैं तब बात करेगा. ఇఫ్రాన్ ఖాన్, बहुत ऊपर जाएगा भैया. अच्छा अच्छा है. देख रहा हूँ बहुत ऊपर जाएगा. जितना ऊपर जाएगा उतना अच्छा रहेगा. ఫిరోజ్ ఖాన్, तेजा, I just can't beat the heat, you know. ఫైనల్లీ మీ వాయిస్, Now I see that's where. రియల్లీ ఫ్యాబులస్, Thank you so much. వెరీ హ్యాపీ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. Thank you so much, Roshan Garu, and proud to be associated with Suman TV. My best wishes to the entire team, staff of Suman TV. God bless you all, and God bless all the viewers of Suman TV. Thank you so much. Aziz Nasir signing off. సూపర్. ఇది మీ వాయిస్. Yes.